హిమాయత్నగర్ లో బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కన్వీనర్ జక్కని సంజయ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బీసీలకు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ హక్కులను సాధించే వరకు నిరాహార దీక్ష ఆపమని సంజయ్ హెచ్చరించారు. రాహుల్ గాంధీ బీసీ కులగణనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రం కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే 100 రోజుల లోపల కులగణన చేపడతామనేటువంటి హామీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దఫా నిర్వహించేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటాను బీసీలకు అందిస్తామనేటువంటి హామీ, అదేవిధంగా కులగణన చేపడతామనేటువంటి హామీ, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% వాటాను అందిస్తామనేటువంటి హామీ, వీటిని అమలు చేయాలని చెప్పేసి గత 5-6 నెలలుగా అన్ని బీసీ సంఘాలు కలిసి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అవుతుందా లేదా అని నాకు అర్థమవుతుంది. ఈ రేవంత్ రెడ్డి మరి కళ్ళు మూసుకుపోయినాయా, లేకపోతే చెవులు మూసుకుపోయినావా, లేకపోతే వారి ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఏమన్నా కళ్ళు మూసుకుందా, లేకపోతే రాష్ట్ర ప్రజల గోస వారికి వినిపిస్తలేదా అని అర్థం కాని పరిస్థితుల్లో ఎందుకు ఆగిపోయిందో, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి ఎన్నిక ఏది కులగా జనాభా లెక్కల సేకరణ ఏంటంటే 1951లో జరిగినాయి. అప్పటి బీసీ అసలు కులగణన జరిగిపోయింది. ఆ రోజే ఈ దేశానికి